వి24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662216699. ఒరే ఆంబోతు మారవా ఇంకా? ఏం బతుకురనిది? ఎంతసేపు అబద్ధాలేనా? ప్రతిదీ రాజకీయమేనా? ఎందుకురా నీకు ఆ బతుకు? బతికోడు ఎందుకురా? వేస్ట్ కదా. బతికేం సాధిస్తావు? ఒక్క మంచి పని చేయరా అంబోతు, ఒక్క మంచి పని చేయి. పవన్ కళ్యాణ్ గారు నీలాగా మీ 420 జగన్లా ఖాళీగా ఉండరు, ఖాళీగా లేరు. ఆయన కష్టపడి 6 నెలల నుంచి ఎమ్మెల్యే గెలిచిన పని చేస్తున్నారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజలకి ఎలా సేవ చేయాలి, ప్రజలకి దగ్గరగా ఎలా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలి, ఎలా పరిష్కరించాలి, దాని డబ్బులు ఎలా తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారితో మమేకమై ఆయన సలహాలు తీసుకుంటూ చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన్ని పట్టుకుని నువ్వు ఏం మాటలు రవి? ఏం ట్వీట్లు అవి? ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక రోజున పత్రికా విలేకరులు కావచ్చు, టీవీ విలేకరులు అందరినీ కూర్చోబెట్టి ఒక 3 గంటల పాటు మాట్లాడారు. ప్రతి ఒక్క విషయం, ప్రతి విలేకరికి అవకాశం ఇచ్చారు. ప్రతి విలేకరి ఆ ప్రశ్న అడిగేటట్టు ఆయన సమాజం ఏర్పాటు చేసుకుని ప్రతి దానికి సమాధానం చెప్పారు. అందులో ఏమన్నాడు? అల్లు అర్జున్ విషయంలో గొడ్డలతో పోయేదానికి గోటితో పోయి గొడ్డలు తెచ్చుకున్నారని ఒక చిన్న మాట అన్నాడు. దానికి నువ్వేం పెట్టావు? 27 రోజుల తర్వాత స్పందించిన పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయట పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఏంట్రా, ఆయన మాట్లాడేది నిజమేగా. ఆయనకి తన మనవి ఉండవు. ఆయన ఎప్పుడూ కూడా నిజాయితీగా నీతిగా ఉంటాడు. మీలాగా రాజకీయాలు చేస్తూ బతకడు. మీ జగన్ ఏం చేశాడు? అరెస్ట్ చేయగానే రేవంత్ రెడ్డిని కండెమ్ చేశాడు. ఇది తప్పు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తప్పు కాదు అన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు అన్నాడు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు సినిమా టికెట్లకి పుష్ప 2కి అల్లు అర్జున్కి ఏ సినిమాకి ఇంతకుముందు ఇవ్వలేదు. అంత బెనిఫిషియల్ కానీ టికెట్ రేటు విపరీతంగా పెంచేట్టు చేశాడు. మరి మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ సినిమాలకి 5 రూపాయలకి, 10 రూపాయలకి, 2 రూపాయలకి ఎప్పుడో నా చిన్నప్పుడు రేట్లు పెట్టి మీరు అమ్మించి దగ్గరుండి ఎంఆర్ఓల చేత, అసిస్టెంట్ కలెక్టర్ చేత మొత్తం రెవెన్యూ శాఖ అంతా థియేటర్ల దగ్గర కాపలా పెట్టి ఎవరో పైసా ఎక్కువ అమ్మకుండా చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూశారు. అలాగేం చేయలేదు రేవంత్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది మానేసి పిచ్చి పిచ్చిగా నిజంగా పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం అదే. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. తన మన భేదం లేదు. అల్లు అర్జున్ గోటితో పోయి గొడ్డలో చేసుకున్నాడు. అక్కడ మానవతా దృక్పథం లోపించింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆ సినిమా టీం కానీ, దర్శకుడు కానీ, నిర్మాతలు ఖచ్చితంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని నెక్స్ట్ డే పరామర్శించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదని ఆయన సుస్పష్టంగా నిజంగా కరెక్ట్గా చెప్పాడు. మరి నీకు అది ఆనందం కదా. మీరు రాజకీయంగా వాడుకోవాలి కదా. మీ బతుకులు ఏవే కదా. ప్రతిదీ రాజకీయమే. మీ బతుకులు అంతే. ఇంకా మీకు 11 కాదు, నెక్స్ట్ టైం 0 గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం వాస్తవం. పంతో నానాజీ గురించి ఒక ట్వీట్ పెట్టావు. ఆయన మన కడప వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ ఎంపీడీఓని కొట్టినందుకు తాట తీస్తా అన్నారు. మరి మీరేమో తాట తీస్తా అంటారు, మీ ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారని పంతం నానాజీ గురించి మాట్లాడారు. పంతం నానాజీ గారు ఎవరిని మీద దాడి చేయలేదు. ఆయన కొన్ని మాటలు మాట్లాడు తప్పది అని వెంటనే పవన్ కళ్యాణ్ గారు 15 గంటలోనే స్పందించారు. పంతం నానాజీ చెప్పారు. పంతం నానాజీ అరగంటలోనే ఆ యొక్క వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే తప్పు చేసినా ఒప్పుకోడు, వెంటనే స్పందిస్తాడు. అది రాయలేదు గాను స్పందించాను పవన్ కళ్యాణ్. పంతం నానాజీ నీ బతుకులు అంతే, అన్నీ అబద్ధాలే, ఇంకేదో మాట్లాడతావు. రే అంబటి, ఇప్పటికైనా ఆంబోతులాగా అరవకుండా పనిచేస్తే మంచిది. పేరునైనా అయిపోయి నెక్స్ట్ నీదే. గుర్తుపెట్టుకో, నీ అన్నీ బయట పెడతారు. నీ యొక్క సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి స్కీములు అన్నీ బయట పెడతారు. తొందరపడ మాకు, రెడీగా ఉండి జైల్లోకి వెళ్ళడానికి. జై జనసేన, జై హింద్.